యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాల్లోకి నవాబుపేట రిజర్వాయర్ వద్ద నుండి మండలానికి వచ్చే కాలువలో గత సంవత్సరం నుండి నీరు రాక కాలువలో చెట్లు మొలవడంతో స్పందించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసరపు యాదగిరి గౌడ్ నవాబుపేట రిజర్వాయర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారితో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలకు నవాబుపేట రిజర్వాయర్ వద్ద నుండి మండలాలకు వచ్చే కాలువలలో గత సంవత్సరం నుండి నీరు రాక కాలువల్లో చెట్లు మొలవడంతో స్పందించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసరపు యాదగిరి గౌడ్ నవాబుపేట రిజర్వాయర్ వద్ద వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే కాలువలో ఉన్న చెట్లను తొలగించి నీరు విడుదల చేయాలని అన్నారు. బ్రాహ్మణపల్లి పెద్ద కాలువ నుండి మాసంపల్లి చెరువులోకి వెళ్లే కాలువలో అతి దారుణంగా చెట్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, ఎంపీటీసీ కెమిడి అనిత రవికుమార్, సీతారాంపురం మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ పుట్ల భిక్షం, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే శాంక్షన్ వస్తుంది. అది దేవరుప్పుల అనేది నిన్నే ఇవ్వాలని ప్రాబ్లము. సరే వాళ్ళకు కూడా రావాలి, కానీ గుండాల మండలంది 32,000 ఎకరాలకు రావాల్సిన నీళ్లు కనీసం 3,000 ఎకరాలకు కూడా రావట్లేదు. అది ఇప్పుడు అయితే ఈ 3 రోజుల నుంచి వదిలిండ్రని తెలిసింది. ఆ వదిలిన నీళ్లు కూడా రావట్లేదు. అది కొద్దిగా మీరు తొందరగా పర్యవేక్షణ చేస్తే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజులలో నీళ్లు రావట్లేదు సార్. అది కొద్దిగా ఓకే. ఓకే, అది పూర్తి కాకుండా మేము ఏం చేసాం సార్, మొన్న ఈ వాటర్ కొన్ని ట్యాంక్ రకలేక ఈ పై అధికారులు ఇట్లా కొంచెం వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది దీంట్లోకి. అదే వాటర్ ఇస్తున్నాం సార్. ఓకే సరే, మనకు అక్షరాపల్లి నుంచి నెలస చెట్ల నుంచి ఇట్లా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఆ కొద్దిపాటి వాటర్ కూడా అవే సార్ వచ్చేది. ఆ కొద్దిపాటి కూడా మధ్యలో స్టక్ అయిపోయి మొత్తం అంత నాచు పెరిగి చెట్లు పెరిగి కొంచెం అది ఉందట. దాని క్లీనింగ్ కోసం ఈ మధ్య కాలంలో ఏమైనా ఇవాళ రేపట్లో ఏమైనా చేసేటట్టు ఉందా, లేకపోతే మన ఏమైనా ప్రైవేట్ వెహికల్ ఎమ్మెల్యే గారు చెప్తా అన్నారు, ఆలేరు ఎమ్మెల్యే గారు ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు అది ఎక్కడెక్కడ స్టక్ అయిందో చూడడానికే వెళ్తున్నాము. ఇప్పుడు వెల్మజాల కానీ అంతకంటే ముందు కొమ్మాయిపల్లి కంటే ముందు, దాని తర్వాత మొత్తం చెట్లంతా పూడికే వచ్చేసింది. అంటే చెట్లు పెరిగి పెద్ద 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 కంప చెట్లు కూడా పెరిగినాయి అంటున్నారు రైతులు. అది చూడడానికి వచ్చినాము. అక్కడ ఏదో మళ్ళీ చూసిన తర్వాత మీ దృష్టికి తీసుకొస్తాము. తొందరగా కొంచెం అది క్లీన్ చేస్తేనన్నా ఈ వెళ్ళే నీళ్లు సరిగా క్లియర్గా వెళ్తాయి కదా, ఈ కొద్దిపాటి నీళ్ళు అయినా కూడా. ఒక్కసారి ఈరోజు కుదరదంటారా ఇప్పుడు ఇటు రావడానికి? ఒకసారి దగ్గర ఉంటే రారాదు, మాట్లాడాలి కొంచెం. రేపు ఎల్లుండి ఎమ్మెల్యే గారికి రివ్యూ ఉంటుంది. ఎట్లా మీరు అది ఆ డీటెయిల్స్ అవన్నీ తయారు చేసుకోవాలి. దగ్గరలో ఉంటే రాండి, లేకపోతే మేము ఇవన్నీ చూసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఇంటిమేషన్ ఇస్తాం. అదేంటో చూడండి. గంట పడుతుందా మీకు? మనం అటే పోతాం. మేము అట్టే వస్తాం. మధ్యలో ఎక్కడ కలుస్తాం. మీరు ఫ్రీ కాగానే ఒక కాల్ చేయండి. ఎక్కడ